శ్రీ వారాహీదేవి జ్యోతిషాలయం. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడలేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం చూపబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఎక్కడి వారికైనా ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చూపబడును. ఫోన్ నెంబర్ 9043637512. అందరికీ నమస్కారం. ఛానల్లోకి తిరిగి స్వాగతం. ధనుస్సు రాశి వారి జాతకులు మే మాసం 6వ తేదీన మీరు తిట్టుకున్నా పర్వాలేదండి, జరిగేదాన్ని ఎవ్వరూ ఆపలేరు. ఒకటి జరగబోతోంది. ఆ ఒక్కటి ఏమిటో తెలిస్తే మీ గుండె జారిపోతుంది. ఏం జరగబోతుంది తెలియాలి అన్నా, గోచార రీత్యా వీరికి ఎలా ఉంటుంది తెలుసుకోవాలి అనుకుంటున్నా వీడియోని పూర్తిగా అయితే చూడండి. వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్లిపోదాము. మీ ప్రియమైన వారు ఒకరు అయితే ఈ రోజు దూరం కాబోతున్నారు. ఇష్టమైన వారు కాబట్టి వారు దూరం అయితే మీరు ఉండలేరు. కాబట్టి అసలు ఎందుకు వారు దూరం అవుతున్నారు, ఎందుకు అవ్వాల్సి వస్తుంది, కారణం ఏమిటి, మీరు ఇష్టపడ్డ వ్యక్త లేదా థర్డ్ పర్సన్ అన్నీ కూడాను వివరంగా తెలుసుకుందాము. మీకు ఇష్టమైన వ్యక్తిని మీరు కోల్పోకుండా ఉండాలి, జాగ్రత్త తీసుకోవాలి అనుకుంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముఖ్యంగా వీరికి కలిగే శుభ అశుభాలు ఏమిటి అనేది తెలుసుకుందాము. ఈ రాశి వారు దూకుడు స్వభావంతో ఉంటారు, అగ్నితత్వంతో కలిగి ఉంటారు. వీరికి సంబంధించి ఏదో ఒక కష్టం, ఏదో ఒక సమస్య నిత్యం వెంటాడుతూనే ఉంటుంది. ఒక సమస్య తీరిపోగానే మరొక సమస్య అన్నట్లు వీరికి ఉండబోతుంది. నోటి దురుసుతనం, మొరటితనం ఇలా ఎక్కువగా ఉండడం వల్ల ఇలాంటి ఇబ్బందులు వస్తూ ఉంటాయి. పూర్తిగా ఎదుటివారు చెప్పేది ఆలకించకుండా ఆవేశపడుతుంటారు. సున్నితమైన మనసు కలిగి ఉంటారు, కానీ కాస్త దూకుడు స్వభావమని చెప్పొచ్చు. ఎదుటివారికి సాయం చేయడానికి ముందుంటారు. ఈ రాశి వారు కుటుంబంలోని వ్యక్తులకు ఏదైనా ఆపద వస్తే వీరి యొక్క కోపాన్ని నియంత్రించడం ఎవ్వరి తరమూ కాదు. కుటుంబం అంటే అంతటి ప్రేమ, అంతటి ఇష్టము. భార్యాభర్తలు, పిల్లల పట్ల చక్కటి ప్రేమను కలిగి ఉంటారు. అయితే ఈ రోజున వీరికి కావలసిన స్త్రీ కాని పురుషుడు కాని అంటే ఇష్టమైన వారండి దూరమయ్యే స్థితిగతులు కనిపిస్తున్నాయి. తెలిసి తెలియక ఎదుటి వారి మాటలు విని మూడవ వ్యక్తి మాటల ద్వారా పెద్ద వివాదాన్ని సృష్టిస్తారు. కావాలని చేయకపోయినా ఈ వివాదం అంతా కూడా మీ వల్లే జరుగుతుంది. దీనికి కారణమైన ఆ మూడవ వ్యక్తిని అస్సలు గుర్తించలేకపోతారు. మీకు ఎప్పుడూ కూడా కలిసి ఉండడం లేదు. ఇష్టం లేనటువంటి వ్యక్తిని మీ యొక్క బంధాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నిస్తున్నారని మీరు తెలుసుకోలేకపోతున్నారు. మీతో మంచిగా ఉంటారు, మిమ్మల్ని విడగొట్టాలంటూ కుట్రలు పన్నుతారు. ఇది గ్రహించలేరు. కానీ మీ మాటల చేత బాధపడిన ఎదుటి వ్యక్తి మిమ్మల్ని విడిచి దూరంగా వెళ్లిపోవడానికి పూర్తి అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే మీరు మాట్లాడిన మాటలు చాలా ఘోరంగా, బాధ పెట్టే విధంగా, ఇబ్బందికరంగా ఉంటాయి. మీకు కావలసిన ఆ స్త్రీ కాని పురుషుడు కాని మీరు మాట్లాడిన మాటలు తట్టుకోలేక మనసులో చాలా బాధపడుతూ, ఇంత తెలిసిన నా గురించి ఇలా ఎలా మాట్లాడారు అంటూ మీ నుంచి దూరం కాబోతున్నారు. ఇంతకాలం వీరు నన్ను అర్థం చేసుకుంది ఇంతేనా, సరిగా అర్థం చేసుకోలేదా, నేనెందుకుండాలి ఇక్కడ అనే ఆలోచన వచ్చి దూరంగా వెళ్లిపోవడానికి సిద్ధపడిపోతున్నారు. ఇటువంటి పరిస్థితులు కల్పించిన ఆ మూడవ వ్యక్తి ఆనందపడిపోతూ చూస్తున్నారు. దీన్ని మీరు గమనించుకోలేకపోతున్నారు. కానీ జరగాల్సిన పూర్తి నష్టం జరిగాక మీరు బాధపడినా అసలు ఏమాత్రమూ కూడా ఫలితం ఉండదు. ఇటువంటి వారిని నమ్మకుండా మీకు ఉన్న బంధాన్ని మీరు అర్థం చేసుకుని ఆచితూచి వ్యవహరిస్తే గనక చక్కటి ఫలితాలను అయితే పొందుకుంటారు. మూడవ వ్యక్తి చిచ్చు పెట్టాలని, పుల్ల పెట్టాలని చూసినా కూడా అది చెవికెక్కించుకోవద్దు, వదిలిపెట్టండి. అది భార్యాభర్తల బంధం కావచ్చు, స్నేహితుల బంధము కావచ్చు, ఆత్మీయుల బంధం కూడా కావచ్చు, ప్రేమ జీవిత భాగస్వామి కావచ్చు. ఇటువంటి పరిస్థితుల్లో మీరు భగవంతుని మీద పూర్తిగా భారం వేసేయండి. విషయాన్ని అర్థం చేసుకునే వరకు
సమయాన్ని ఇచ్చి ఓర్పు పడితే గనక కాలం అన్నింటికీ సమాధానం చెప్తుందండి. ఈ రాశి వారికి వ్యాపార పరంగా, ఉద్యోగ పరంగా కూడా మిశ్రమ ఫలితాలున్నాయి. ఒత్తిడి అయితే కాస్త పెరగొచ్చు. ఉద్యోగ స్థానంలో సాయం కూడా లభిస్తుంది. దూర ప్రాంత ప్రయాణాలు అయితే ఈ రాశి జాతకులు చేయవలసిన పరిస్థితి కనిపిస్తుంది. అలాంటి సమయంలో జాగ్రత్త. ఫ్రెండ్స్, చూశారు కదా ఈ రోజున వీరికి ఎలా ఉండబోతుందో. వీరు చేసుకోవాల్సిన దేవతా ఆరాధన విషయానికి వస్తే గనక ఖచ్చితంగా నిత్యము ఓం నమఃశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని పఠిస్తూ ఉండండి. శివ భగవానుని పూజించండి, ఆరాధించండి. ఇంటి నుండి బయటికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా శివ భగవానుని పటం ముంగిట ఆవు నేతి దీపం వెలిగించి బయటికి వెళ్ళండి. అంతా ఆ శివయ్యే చూసుకుంటాడు. అంతా మంచే జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.